డిసెంబర్ 6వ తారీఖు శనివారం రోజు ఈ శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్ళానండి. అస్సలు నిజంగా మా బంధువులు అతను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు. అక్కడ ఇడుములు కట్టుకుని ఉంటే మాకు ఆహ్వానం ఇచ్చాడు, అందుకని వెళ్ళాను. అసలు నిజంగా ఏదో దూరపు కొండలు నునుపన్నట్టుగా మనం ఎక్కడెక్కడో గుళ్ళు చూస్తున్నాం, కానీ హైదరాబాద్ సిటీలో నాకు తెలిసి శ్రీ సత్యసాయి సంబంధించిన ట్రస్ట్ కింద నడుస్తుందండి ఇది టెంపుల్. గుడి ఎంట్రన్స్లో లోనకి రాగానే ఎదురుగా వినాయకుడి గుడి, లెఫ్ట్ సైడు మెట్లు ఎక్కేస్తే శివాలయము. ఆ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత రాగి చెట్టు కింద నాగపడగలతో కలిగిన కార్తీక మాసంలో దీపారాధన చేసినటువంటి చెట్టు. ఆ చెట్టుకి మనం మొక్కులు ఏమైనా ఉంటే కడుతున్నారు. ఆ చెట్టు పక్కనే వెనక పక్క వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉందండి. ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి రాగానే ఎదురుగా వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. మళ్ళీ ఎడంచే పక్కన అయ్యప్ప స్వామి గుడి ఉంది. అసలు అయ్యప్ప స్వామి గుడి అసలు నేనైతే బాగా ప్రశాంతంగా గుడి చూశాను, నాకు బాగా దర్శనం అందింది. నిన్న స్వాములు బాగా డిసెంబర్ 6వ తారీఖు ఇడుములు కట్టించుకోవడానికి ఎక్కువ మంది వచ్చారు. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూశాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా బ్రహ్మాండంగా ఉందండి. నిజంగా సిటీలో ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో నాకు ఇంత విశాలమైన ఒకే చోట 5-6 గుళ్ళు ఉండటం, దర్శనం చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంది. సిటీ దగ్గరలో శ్రీనగర్ కాలనీ అంటే నేనేమో అనుకున్నాను, కానీ గుడి ఏదో చిన్న గుడి కావాలా, రూమ్ దగ్గరలో ఉంది కావాలా అని చెప్పేసి అనుకున్నా. దగ్గర పోయి చూస్తే కానీ అర్థం కాలేదు, అది ట్రస్ట్ కింద నడుస్తుందని. అది శ్రీ సత్యసాయి సంబంధించిన ట్రస్ట్ కింద నడుస్తుందంట. అది వేరే వాళ్ళని అడిగాను నేను. ఆ పక్కనే ఉంది, కానీ నేను సరిగ్గా వెళ్ళటానికి వెళ్ళే అవకాశం లేక నేను వెళ్ళలేదు. బంధువులతో అక్కడ ఇడుముళ్ళు అవి కట్టుకున్న తర్వాత నేను వెంటనే రిటర్న్ అయ్యి మళ్ళీ గుంటూరు వచ్చేసాను. నిజంగా అక్కడ దగ్గర ఉండోళ్ళు ప్రతిరోజు మార్నింగ్ 1 గంట కేటాయించుకున్నా, సాయంత్రం 1 గంట కేటాయించిన అసలు ఆ గంట ఎంతసేపట్లో అయింది, 5 గుళ్ళు చూసిన తల్లికి అప్పుడే అయిపోయింది ఆ టైం అనే విధంగా ఉందన్నమాట. అందుకే ఎక్కడో ఉన్న గుళ్ళ కంటే దగ్గరలో ఉన్న గుళ్ళని మన టైం కేటాయించుకొని చూడటం నాకు తెలిసినంత చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మీకు దగ్గరలో ఉన్న ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. శ్రీనగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి కానీ, నారాయణ స్వామి గుడి కానీ, అయ్యప్ప స్వామి గుడి కానీ చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి.